రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కులగణన ఎస్సీ వర్గీకరణ వివరాలను వివరించారు. అలాగే బహిరంగ సభలకు రావాలని ఆహ్వానించారు. సూర్యాపేటలో బీసీ కులగణన సభ, మెదక్లో ఎస్సీ వర్గీకరణ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కులగణన ఎస్సీ వర్గీకరణ వివరాలను వివరించారు. అలాగే బహిరంగ సభలకు రావాలని ఆహ్వానించారు. సూర్యాపేటలో బీసీ కులగణన సభ, మెదక్లో ఎస్సీ వర్గీకరణ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, రాహుల్ గాంధీని సభలకు రావాలంటూ ఆహ్వానించినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక సమావేశం అయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కుల ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించిన అంశంలో ఇప్పటికే దాన్ని ఆమోదించడంతో పాటు కులగణనకు సంబంధించిన అంశం ఈ రెండు అంశాలను సైతం కూడా అటు అసెంబ్లీ వేదికగా కూడా చర్చించడం జరిగింది. దానిపైన తెలంగాణలో రాహుల్ గాంధీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు అనుగుణంగా నాటి సందర్భంలో కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఈ రెండు అంశాలను కూడా రాహుల్ గాంధీ పదే ఎన్నికల సమయంలో చెప్పారు. ఆ అంశాలను కూడా నెరవేర్చారు. ఇప్పుడు అదే అంశాలపైన రాహుల్ గాంధీ దృష్టికి కూడా రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. అదే అంశాలను కూడా వివరించబోతున్నారు. ప్రధానంగా తెలంగాణలో అటు ఎస్సీ వర్గీకరణతో పాటు కులగణన నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే రూట్ మ్యాప్ చేసింది. అందుకు అనుగుణంగానే ఈరోజు ఆ అంశాలను వివరించి రాహుల్ గాంధీని సూర్యాపేటలో జరిగే బీసీ కులగణన సభతో పాటు అదే మెదక్లో జరిగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంలో కూడా ఆ సభలకు కూడా హాజరు కావాల్సిందిగా కూడా ఆయన రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఉన్న మల్లికార్జున ఖర్గేను కూడా ఆయన కలిసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి అనేక అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు కావచ్చు, కుల గణనకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ రెండు అంశాలను పెట్టడం కావచ్చు, ఆ రెండు అంశాలను కూడా వారికి వివరించారు. అయితే నాటి సందర్భంలో రాహుల్ గాంధీ కొంత బిజీగా ఉండడంతో ఆయన అపాయింట్మెంట్ కోరలేదని సీఎం కూడా గత టూర్లో కూడా ఆఫ్ ద రికార్డులో చెప్పడం జరిగింది. తాజాగా ఆయన అపాయింట్మెంట్ అంటే పార్లమెంట్ సమావేశాలు మొన్నటితో ముగిస్తున్న నేపథ్యంలో కొంత రాహుల్ గాంధీ ఫ్రీగా ఉండడంతోనే ఆయన అపాయింట్మెంట్ కూడా ఈరోజు కోరినట్టు తెలిసింది. నిన్న అపాయింట్మెంట్ ఖరారైన వెంటనే నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. అనంతరం కాసేపటి క్రితమే రాహుల్ గాంధీతో కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి ప్రధానంగా ఇప్పటి వరకు 6 క్యాబినెట్లకు సంబంధించిన బెర్తులలో ఇంకా క్లారిటీ లేదు. 6గురికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. వారికి సంబంధించిన అంశాలను కూడా సీరియస్గా కూడా ఈరోజు ఒక చర్చ జరగబోతుందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఇక కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఇప్పటి వరకు కొన్ని కార్పొరేషన్లకు మాత్రమే చైర్మన్లను వేశారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 10 నుంచి 15కు సంబంధించిన కొన్ని కార్పొరేషన్లకు అసలు చైర్మన్లను వేయలేదు. వారికి సంబంధించిన కావచ్చు, ఎమ్మెల్సీకి సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటిపైన కూడా రాహుల్ గాంధీతో ఒక కీలకమైన అయితే చర్చ జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. సాయంత్రానికి ఆయన ఏఐసీసీ అగ్రనేత అయిన ఖర్గేతో కూడా సమావేశం అవకాశాలు ఉన్నాయి. నిన్న రాష్ట్రానికి నూతన ఇన్ఛార్జిని కూడా ఏఐసీసీ నియమించింది. నటరాజన్ మీనాక్షిని తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించిన నేపథ్యంలో వారిని కూడా ఢిల్లీలో కలిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఎన్నికల హామీ సందర్భంగా ఇచ్చిన 2 హామీలలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, కులగణన కావచ్చు, ఈ 2 అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే స్థానిక సంస్థ ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రంలో 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుందనే కోణంలో కూడా ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు కాక ఈ సమావేశానికి వస్తే కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంత బెనిఫిట్ ఉంటుందనేది కూడా పార్టీ యోచిస్తుంది. మరోవైపు పీసీసీకి సంబంధించిన కమిటీకి సంబంధించి ఇప్పటివరకు కూడా కమిటీకి సంబంధించిన సభ్యులను ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. వాటికి సంబంధించిన అంశంలో కూడా కొంత మార్పులు చేర్పులు ఉంటే కూడా పీసీసీ ఇటీవలే వచ్చి కలిసిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో గతంలో ఎవరెవరికైతే పదవులు ఇవ్వలేదో వారికి ఇచ్చే ఏర్పాటు కావచ్చు, పార్టీ పదవుల్లో కావచ్చు, ప్రభుత్వ పదవుల్లో కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే కోణంలో కూడా రాహుల్ గాంధీతోనైతే చర్చ జరుగుతుంది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.